వీళ్ళందరూ గురువులు కూడా ఉన్నారే, దీంట్లో పెద్దలు ఉన్నారే, వీళ్ళందరూ ఎట్లా చంపేది అనేటువంటి ఆ భావన మనసులో కలిగిపోయి ఇక చూడండి గర్రని తల తిరిగిపోయిందండి. నా వాళ్ళని నేను ఎట్టా చంపేది, నా వాళ్ళని నేను ఎట్టా చంపేదని సార్. ఈ విధంగా జరుగుతుంటే గాంధీవు నెమ్మదిగా జారిపోయిందండి సార్. గాంధీవు అంటే ఎప్పుడు వదిలిపెట్టడండి ఆయన, కానీ జారిపోయింది అది సార్. పాశుపతం జారిపోయిందండి అది. గాంధీవం స్రంసతే హస్తాత్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఆఖరికి అధ్యాయం పూర్తి చేస్తూ వ్యాసులు వారు ఒక చక్కని దృశ్యం చూపిస్తున్నారండి. ఏమిటో తెలుసండి, ఈ దృశ్యం చూపిస్తున్నారు వారి చేతి నుంచి. చూడండి, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా సుజనమాహవే ఏవముక్త్వార్జున సంఖ్యే. సంఖ్య అంటే యుద్ధం అండి. రథోపస్థ ఉపావిశతు, రథం మీద చతికిలబడ్డాడు. ఎవరు? ఉపావిశత్ విసృజ్య, వదిలిపెట్టాడు. ఏది?